హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ బావ మరదళ్ళు 6వ భాగాన్ని వినేద్దాం. కానీ హాస్టల్లో ఎందుకురా? స్టడీస్లో ఏమన్నా లేదురా? అది ప్రతి క్లాసు టాప్ చేస్తుందిరా. మరి హాస్టల్ ఎందుకు? చెప్పాను కదరా దాని అల్లరికి అని. సరే అసలు ఏం జరిగిందో చెప్పు అన్నాడు అర్జున్. క్లాస్ లెక్చరర్ రానందువలన అరవింద్ అర్జున గురించి చెప్పడం మొదలు పెడతాడు. అది చేసిన అల్లరి గురించి చెప్పాలంటే ఒక బుక్కే రాయొచ్చురా. స్కూల్లో దానికి ఒక బ్యాచ్ ఉండేది. ఎక్కడ తప్పు జరిగినా అది సహించదు. కోపం దాని నెత్తిన తాండవం చేస్తుంది. అలాగే చాలా మెచ్యూర్గా కూడా ఆలోచిస్తుంది. అలాగే ఒకసారి తన ఫ్రెండ్ విషయంలో జరిగింది. 10th క్లాస్లో అందరూ ఫైనల్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఒక ఫ్రెండ్ బాగా పూర్. ఎగ్జామ్స్ టైంలో తన ఫాదర్ హెల్త్ పాడైంది. ఆ అమ్మాయికి ఫీజు కట్టే అవకాశం లేదు. అందువలన తన హాల్ టికెట్ తనకి ఇవ్వలేదు. ఆ అమ్మాయి పేరు విజయ. అప్పుడు అర్చన, ఏ విజ్జి, ఏమైందే, ఎందుకలా ఏడుస్తున్నావు అంది. లేదు అర్చన, నాకెందుకో ఇంకా నా స్టడీస్ ఇక్కడితో ఆగిపోతుందనిపిస్తుంది అంది విజ్జి. అలా ఎందుకు అనుకోవడం? ఫీజు మాత్రమే ప్రాబ్లం. మేమందరం ఎందుకున్నామే? ఫ్రెండ్స్ అన్నది సంతోషంలోనే కాదు, ఫ్రెండ్ బాధలను పంచుకున్నప్పుడే స్నేహం అనే మాటకి అర్థం. ఇక నుండి ఆ బాధ్యత మాది అంది అర్చన. లేదర్చు, నేనెవ్వరి దగ్గర మనీ తీసుకోలేనర్చు, నాకు అది ఇష్టం లేదు అంది. ఎవరన్నారు నీకు మేం మనీ ఇస్తామని? మాకు తెలీదా నువ్వు ఎవరి దగ్గర చేయి చాపవని? మరి ఎలా అంటూ ఫ్రెండ్స్ అందరూ అర్చన వైపు చూస్తారు. అర్చన ఆలోచిస్తుంది. తన మెదడులో ఒక ఆలోచన తడుతుంది. నీకు మేము డబ్బులు ఇవ్వం, నువ్వే కష్టపడి సంపాదిస్తావు అంది. విజయ ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటి నువ్వన్నదే అని. అవునే, మనకింకా ఎగ్జామ్స్కి 10 days టైం ఉంది. నువ్వు కేవలం 1 term ఫీజు కట్టాలి, అంటే 10,000 రూపాయలు అంతే. నీకు బాగా వచ్చిన వర్క్ ఏంటి అంది. నాకు కుకింగ్ వచ్చు, డ్రాయింగ్ బాగా వేస్తాను. మరి ఇంకేంటి, వాటితోనే నీ ఫీజు సరిపడేలా చేయొచ్చు. ఎలా అని అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. చెప్తాను వినండి. ఇంకో 1 weekలో ఉగాది ఉంది. ప్రతి సంవత్సరం మన స్కూల్ ఆర్గనైజింగ్ ద్వారా ఉగాదికి స్కూల్ మేళా పెట్టి వాటి ద్వారా వచ్చే అమౌంట్ని ఉగాది కానుకగా అనాథ పిల్లలకి ఫండ్స్ ఇస్తారు కదా. ఈసారి ఈ మేళాలో మనం మనకు తెలిసిన వాటిని తయారు చేసి వాటిని మేళాలో పెడదాం. అందరం మన ఫ్రెండ్స్ అందరిలో ఏదో ఒక టాలెంట్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, నీకు కుకింగ్ డ్రాయింగ్ వచ్చు, నాకు డ్రెస్ డిజైనింగ్ వచ్చు, మన రజనీకి డాల్స్ తయారు చేయడం వచ్చు, ఇక మన అంజలికి థ్రెడ్ జ్యువెలరీ చేయడం వచ్చు. అలా మనకి తెలిసిన టాలెంట్తో వస్తువులు తయారు చేసి వాటిని మేళాలో పెడదాం. అవి సేల్ అయితే వాటి మనీతో నీ ఫీజు అమౌంట్ వచ్చేస్తుంది. కానీ అచ్చు, ఎలానే? ఇది స్కూల్ మేళా, దీని నుండి వచ్చే మనీ ఫండ్స్కే కదా. అన్నీ కూడా అనాథ పిల్లలకి వెళ్తాయి అంతే కదా అంది. దీనికి సొల్యూషన్ కూడా ఉంది. మనం ప్రిన్సిపల్ సార్ని రిక్వెస్ట్ చేద్దాం. సార్ స్కూల్ డీన్తో మాట్లాడతారు. దీనికి కావాల్సిన మొత్తం మనీ మనమే పెట్టుకుందాం. స్కూల్ తరపు మనం ఏమీ వద్దు. ఇది కూడా ఈ స్కూల్ స్టూడెంట్కి ఉగాది కానుకగా మనం చిన్న హెల్ప్ కానీ అడుగుదాం. సార్ ఖచ్చితంగా కాదనరు, ఆ నమ్మకం నాకుంది అంది. ఆ మాట వినగానే అందరూ ఓకే అంటారు. కానీ విజయ కన్నీటితో తలదించుకుంటుంది. అది చూసిన అర్చన, విజయ ఏమైంది, ప్లాన్ నచ్చలేదా? కొంతసేపటికి తల పైకెత్తి, లేదు అర్చు, నా కోసం ఇదంతా ఆలోచిస్తున్నావు అందుకే. అర్చన నవ్వుకొని కన్నీటిని తుడిచి, పిచ్చి మొద్దు, మేమంతా నీ ఫ్రెండ్స్వేనే. నీతో అల్లరి చేసి ఆడుకోవడమే కాదు, నువ్వు పడినప్పుడు నీ నొప్పికి మందు రాయడానికి కూడా మేము నీతోనే ఉంటాం. విజయ అర్చనని హత్తుకుంటుంది. కానీ అర్చు, దీనికి మనీ చాలా పడుతుంది కదా. ఏం అవసరం లేదు, నీ కుకింగ్కి మన పేరెంట్స్ ఇచ్చిన పాకెట్ మనీ సరిపోతుంది. ఇంకా మనకి పనికిరాని కొన్ని వస్తువులు మన ఇళ్లలో ఖచ్చితంగా ఉంటాయి. వాటి ద్వారా నేను డ్రెస్సెస్ మీరు మీ వస్తువుల్ని సరిపోయేవి చూసుకోండి. వాటి ద్వారా మనం తయారు చేయవచ్చు. కానీ జాగ్రత్త, 10 daysలో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. టైం సేవ్ చేసుకొని మనం వర్క్ కూడా చేయాలి. అందరూ ఓకే అంటూ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్తారు. సార్ డీన్తో మాట్లాడి చెప్తానంటారు. ఇదంతా విన్న అర్జున్ ఆశ్చర్యంగా, నిజంగా చెల్లెలు సూపర్ రా, ఆ ఏజ్లోనే అంతగా ఆలోచించి తన ఫ్రెండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిందంటే రియల్లీ షీ ఈజ్ గ్రేట్ అన్నాడు. కానీ దీనికి హాస్టల్కి సంబంధం ఏంట్రా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. చెప్తాను, అది సొల్యూషన్ వెతికిందే కానీ దాని వెనక వేరే ప్రాబ్లం వస్తుందని అనుకోలేదు. సమస్యలు దీన్ని వెతుక్కొని వస్తాయో తెలియదు, కానీ ఇదే వాటికి ఎదురెళ్తుందో తెలియదు అంటూ తర్వాత జరిగింది చెప్తాడు అరవింద్. ప్రిన్సిపల్ అందరికీ డీన్తో మాట్లాడి చెప్తానంటూ అందరినీ వెళ్ళమంటాడు, విజయాన్ని ఉండమని చెప్పి. కానీ సార్, విజయ ఎందుకు అంది అర్చన.
ఏం లేదు అర్చన, హాల్ టికెట్ గురించి మాట్లాడాలి, మీరు వెళ్ళండి అన్నాడు ప్రిన్సిపల్. ఇంకా హాల్ టికెట్ గురించి ఏం మాట్లాడాలి అనుకుంటూ అందరూ వెళ్తారు. విజయ తలదించుకుని ఉంటుంది. ప్రిన్సిపల్ విజయ ముందుకు వచ్చి తనని చూసి కన్నింగా నవ్వుతాడు. ఏంటి విజయ్, నేను చెప్పింది చేస్తే ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా, ఇంత చిన్న వయసులో ఇంత కష్టపడితే నా మనసు ఎంత నొప్పిగా ఉంటుంది అంటాడు ప్రిన్సిపల్. సార్, సారీ సార్, నేను అలా చేయలేను, ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను మీ కూతురు వయసు దాన్నే కదా అంది విజయ. ప్లీజ్ సార్ అంటూ వేడుకుంటుంది. ఏయ్ అంటూ ప్రిన్సిపల్ కోపంగా ముందుకు వచ్చి, ఏంటే కన్నీళ్లు పెడతావు, నా కూతురుతో పోల్చుకుంటున్నావు, నా కూతురుది నీలాంటి తలరాత కాదు, ఇంకొకసారి నా కూతురుతో పోల్చుకుంటే అంటూ కోపంగా చూసి మళ్ళీ కన్నింగా నవ్వుతూ, ఏమనుకుంటున్నావు, నీ ఫ్రెండ్స్తో ఈ ప్లాన్ చేసి నా దగ్గరికి వచ్చి నన్ను ఒప్పించి నాతో డీన్ని ఒప్పించేద్దామనా? అసలు నేను ఓకే చెప్తేనే కదా ఆ డీన్తో నేను మాట్లాడేది. సార్ ప్లీజ్ సార్ అంటూ ఏడుస్తూ, సార్ అలా చెయ్యకండి అంటూ ఏడుస్తుంది. నేను అలా చెయ్యకూడదంటే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అన్నాడు. అప్పుడు నీకు నీ హాల్ టికెట్ నీకు ఇస్తాను, నీ ఫీజు కూడా నేనే కడతాను, నీ ఫ్రెండ్స్ నువ్వు ఇంతలా కష్టపడాల్సిన అవసరమే లేదు అంటాడు ప్రిన్సిపల్. ఒక్కరోజు నాతో గడుపు, నీ తండ్రి ఆరోగ్యానికి కావాల్సిన డబ్బును కూడా నేనే అడ్జస్ట్ చేస్తాను అన్నాడు. అని అంటుండగా తలుపు పక్కన నిలబడి ఉన్న అర్చన వీరి మాటలు వింటుంది. కోపంతో పరుగున వెళ్ళి విజయ ముందు తల వంచి నిలబడిన ప్రిన్సిపల్ చెంప మీద కొడుతుంది. ప్రిన్సిపల్ కోపంతో అర్చన వైపే చూస్తాడు. అర్చనతో తన ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఛీ, పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పి వారిని కన్నబిడ్డలుగా క్రమశిక్షణతో మంచి మార్గంలో తిరిగేలా మంచి సంస్కారాన్ని అందిస్తారని, మేము అభ్యున్నత స్థాయిలో ఉండేందుకు తీర్చిదిద్దుతారని మా తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి మమ్మల్ని మీ స్కూల్కి పంపిస్తున్నారు. మేం కూడా మా తల్లిదండ్రుల స్థానంలో మిమ్మల్ని చూస్తున్నాం. అలాంటి మమ్మల్ని మీ బిడ్డలా చూడకుండా ఇలా దాని పేదరికాన్ని ఆసరాగా చేసుకొని, ఛా, నువ్వు అసలు గురువు అన్న మాటకే కలంకం, నీలాంటి వాడిని రోడ్డు మీదకే లాగాలి అంటూ కోపంగా విజయాన్ని బయటికి తీసుకుని వెళ్తుంది అర్చన. అర్చన ప్రిన్సిపల్ కోపంతో రగిలిపోతాడు. బయటకు వచ్చిన అర్చన ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పాలి, ఇలాంటి వాళ్ళకి వాళ్ళే బుద్ధి చెప్తారు అంటూ కోపంతో రగిలిపోతుంది. వద్దు అర్చన, ఇది బయటికి వెళ్తే మా నాన్న భరించలేరు, మా పరువు పోతుంది, ప్లీజ్ అంటూ ఏడుస్తుంది విజయ. అంటే ఇలాంటి వాళ్ళకి భయపడి పరువు పోతుందని వదిలేస్తే నీలాగే రేపు ఇంకొకరితో ఇలానే చేస్తాడు అంది అర్చన. వారి బలహీనతలను ఆసరా చేసుకుని వాళ్ళతో, ఛ లేదు, వీడిలాంటి వాడిని ఉరి తీయాలి, అది కూడా ఇంకా చిన్న శిక్షే, నరక యాతన అనుభవించాలి అంటూ ఆవేశంతో రగిలిపోతుంది. విజయ ఏడుస్తూ, అంతా నా వలనే, అప్పటికే అమ్మ అంటూనే ఉంది మన పరిస్థితి బాగోలేదు, ఏ చదివి ఆపి కూలి పని చేసుకొని నేనే చదువు చదువు అంటూ వాళ్ళని బాధ పెట్టాను, ఇప్పుడు ఇలా అంటూ ఏడుస్తుంది. లేదు, ఇంట్లో ఈ విషయం తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు, అంతకన్నా ముందు నేనే లేకపోతే ఇది ఇంట్లో తెలీదు అంటూ ఉండగా అర్చన కోపంతో విజయ చెంపని పగలబట్టి, ఏంటే చస్తావా, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా, ఇలా చేస్తే నీ వాళ్ళు బ్రతుకుతారా, అసలు నువ్వు చేసిన తప్పేంటే, తప్పు చేయాలని చూస్తుంది, తప్పుడు దృష్టితో చూస్తుంది వాడు, కూతురితో సమానంగా చూడవలసిన మనలాంటి వాళ్ళని తప్పుడు దృష్టితో చూసిన వాడు చావాలి అని అంటుండగా, అయితే ఎలా చంపాలో ఆలోచించు అంటున్న గొంతు విని పక్కకి తిరిగి చూస్తారు అర్చన తన ఫ్రెండ్స్. ప్రిన్సిపల్ కన్నింగా నవ్వుతాడు. అర్చన కోపంతో కళ్ళెరజేస్తుంది. అయ్యో అర్చన, అలా చూడకమ్మా, నాకు భయం వేస్తుంది అంటూ హేళనగా మాట్లాడతాడు ప్రిన్సిపల్. నీ ఫ్రెండ్ని వదలాలంటే నన్ను కొట్టిన నువ్వు నాతో అంటూ నవ్వుతాడు. నువ్వు చెయ్యకపోతే మీ అందరి జీవితం తలకిందలవుతుంది. అర్చన తన ఫ్రెండ్స్ని కోపంతో చూస్తూ ఉంటారు. ఏంటి అర్చు, చంపాలనుందా, మరి లేట్ ఎందుకు, చంపు, లేదా ఇక్కడ జరిగింది బయట నీ తల్లిదండ్రులకి మీడియాకి చెప్తావా, సరే చెప్పు, కానీ సాక్ష్యం ఏంటి, ఇక్కడ జరిగింది నీకు నాకు నీ ఫ్రెండ్స్కి తప్ప ఎవరికి తెలీదు, ఒక రెప్యుటేటెడ్ పర్సన్ని బయటికి లాగాలంటే ఎలాంటి ప్రూఫ్స్ ఉండాలో తెలుసా అంటూ నవ్వుతూ, అలాంటివేమీ లేకుండా నన్ను బయటికి లాగాలని చూస్తే నేనేం చేయకుండా ఉంటానని మీరెట్లా అనుకుంటున్నారు? అర్చన కోపంతో, మీలాంటి వాళ్ళని బయట పెట్టడానికి సాక్ష్యం అవసరమే లేదు అంది. మేము ఆడపిల్లలం, ఆడపిల్లలుగా మీ గురించి మేము చెప్పింది నమ్ముతారు. అవునా, కావచ్చు, ఏ ఆడపిల్ల తన మీద అలాంటి మాట బయట పెట్టరు కాబట్టి నమ్ముతారు. సరే చెప్పండి, కానీ చెప్పిన తర్వాత ఈ ఆడపిల్లల తల్లిదండ్రులు బయట సమాజంలో ఎలాంటి నిందలు మోయాలో అది తెలుసుకొని చెప్పండి. అసలే విజయ తండ్రి అనారోగ్యంతో మంచం మీద పడి ఉన్నారు అంటూ విజయ వైపు చూసి, ఏం విజయ, చెప్పలేదా నీ ఫ్రెండ్కి? అర్చన వీటికి భయపడదు, నీ నిజస్వరూపం అని అంటుండగా,
ప్లీజ్ అంటూ మధ్యలో ఆపుతుంది విజయ అర్చనని. సార్ చెప్పింది నిజం, నాన్నకి తెలిస్తే అంటూ ఏడుస్తుంది విజయ. విజయ, నువ్వెందుకే భయపడుతున్నావు? నువ్వు భయపడితే ఇలాంటి వాళ్ళు తమదే రాజ్యం అనుకుంటారే. 10 తలల రావణుడు కూడా తల పొగరుతో తనకిచ్చిన వరాన్ని దుర్వినియోగం చేసి సీతమ్మ తల్లిని పొందడానికి చేసిన ప్రయత్నం అతని చావుకి నాంది అని తెలుసుకోలేకపోయాడు. వీడికి కూడా ఇదే వీడి పతనానికి కారణమై తీరుతుంది. అవును విజయ, నువ్వు భయపడకు, చెప్తుంది కానీ ఫ్రెండు, వెళ్ళు చెప్పు, చెప్పిన తర్వాత పరిస్థితి ఎలాగో అందరం చూస్తాం అంటాడు ప్రిన్సిపల్. అంతకన్నా ముందు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా చూడండి అంటూ తన దగ్గరున్న అర్చన, విజయ ఇంకా తన ఫ్రెండ్స్ హాల్ టికెట్స్ బయటికి తీస్తాడు. అందరూ షాక్గా చూస్తారు. ఇవి మీ హాల్ టికెట్లు, ఇవి ఇక్కడే కాలి బూడిది అవుతున్నాయి, కారణం మీరే అవుతారు. మీరు ఎలాగో నన్ను బయట పెడతారు కదా, ఇంకా మీ లైఫ్ కూడా నాశనం అయితేనే కదా నేను శాంతించేది అంటూ నవ్వుతూ తన దగ్గరున్న హాల్ టికెట్స్ కాల్చబోతూ ఉంటే విజయ, సార్ వద్దు, మీరు చెప్పింది నేను చేస్తాను, నా గురించి నా ఫ్రెండ్స్ జీవితాలు స్పాయిల్ అవ్వకూడదు అంటూ ఏడుస్తుంది. ప్రిన్సిపల్ నవ్వుతూ అర్చన వైపే చూస్తాడు. అర్చన విజయ వైపు తన ఫ్రెండ్స్ వైపు చూస్తుంది. అందరూ భయపడుతూ ఉంటారు. ఏంటి ఇదంతా, ఇతను భయపడితే భయపడుతున్నారు? ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం రాస్తాం విజయ, ఒక్కసారి వీడి నిజస్వరూపం బయట పెడితే వీడు మనల్ని ఏమీ చేయలేడు అంటుంది. అవునా అంటూ ధైర్యం తెచ్చుకొని అందరూ విజయ, మేం దీనికి భయపడ్డం లేదు అంటారు. లేదు అచ్చు, ఇది కేవలం మీ గురించి మాత్రమే కాదు, మా అమ్మ నాన్న వాళ్ళు ఖచ్చితంగా బ్రతకరు, నేను ఇది చేస్తాను అంటూ ఏడుస్తుంది. దేనికి బ్రతకరే? నువ్వు ఏ తప్పు చేయలేదు, ఇంకా చెప్పాలంటే అతను చెప్పింది చేస్తేనే చచ్చిపోతారే. నీకు తెలియదు అచ్చు, అమ్మ నాన్నకి నేను చదువుకోవడం ఇష్టం లేదు, అయినా నాకు ఇష్టమైన ట్యూషన్ చెప్పుకుంటూ చదువుతున్నాను. ఇప్పుడు ఇది తెలిస్తే ఆడపిల్ల బయటకు పంపడం వల్లనే ఇలా అంటూ ఏడుస్తూ ఉంది విజయ. అర్చనకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. తన కోపం అంతకంతకు పెరిగిపోతుంది. ప్రిన్సిపల్ నవ్వుతూ, ఏంటి అర్చన, చంపాలని ఉందా అంటూ నవ్వుతాడు. దాని బలహీనతని అడ్డం పెట్టుకుని దాని జీవితం నాశనం చేయాలని చూస్తున్న నీలాంటి వాడిని చంపడం కాదు, మొక్కలుగా నరకాలి అంది. సరే, నీకోసం విజయాన్ని వదిలేస్తాను, మీ ఫ్రెండ్స్వి నీవి అందరి హాల్ టికెట్లు ఇచ్చేస్తాను, నేను చెప్పింది నువ్వు చేస్తే. అందరూ షాక్గా చూస్తారు. నువ్వు నీ ఫ్రెండ్ని వదలాలంటే నన్ను కొట్టిన నువ్వు నాతో అంటుండగా మళ్ళీ చెంప పగులుతుంది. అందరూ షాక్గా చూస్తారు. ప్రిన్సిపల్ కోపంతో అర్చన వైపే చూస్తాడు. చంపేస్తాను అంటుంది కోపంతో. అతను కోపంతో అర్చన గొంతు పట్టుకుంటాడు. ఫ్రెండ్స్ అర్చనని వదలండి అంటూ అతని చెయ్యిని కొడతారు. అర్చన కళ్ళలో భయం కనపడదు. కొంతసేపటికి అర్చనని వదిలి, ఇదే ఈ పొగరే నీలో తగ్గించాలే, ఒంటి మీద 16 ఏళ్ళు లేవు, అలాంటిది నన్ను 2 సార్లు కొట్టావు, ఇంకా నేను వదిలేదే లేదు అంటూ విజయ వైపు చూసి, రేపటికల్లా నువ్వు నేను చెప్పింది చెయ్యాలి, లేదా ఇది చెయ్యాలి అంటూ అర్చనని చూసి, నేను చెప్పింది చెయ్యకపోతే మీ అందరి జీవితాలు తలకిందలవుతుంది అంటూ వెళ్ళిపోతాడు. అర్చన కోపంతో ఊగిపోతుంది. అర్చన ఫ్రెండ్స్ ఏడుస్తుంటారు. విజయ కన్నీటితో, అచ్చు నేను ఆయన చెప్పింది చేస్తాను అనగానే అర్చన విజయ చెంప పగలు కొడుతుంది. ఏమనుకుంటున్నావే, నీ నిర్ణయం నీ ఒక్కదాని జీవితం మీద కాదే, మనలాంటి అమ్మాయిల జీవితం మీద ప్రభావితం చూపిస్తుంది. నీకేం హక్కు ఉందే అందరి అమ్మాయిల బలహీనను చేయడానికి? నువ్వు వాడు చెప్పిన పని చేస్తే నిన్న నీ మీద, ఈరోజు నా మీద, రేపు ఇంకొక అమ్మాయి మీద వాడి కన్ను పడుతూనే ఉంటుంది. ఇంతకు ముందు ఎంతమంది జీవితాలను నాశనం చేస్తుంటాడో అర్థం చేసుకో. నీ నిర్ణయం వలన వాళ్ళు రేపు ఇంకొందరి జీవితాలను నాశనం చేసుకోమంటావా? నీ తల్లిదండ్రులకు తెలిస్తే అప్పుడు మాత్రం బ్రతుకుతారనుకుంటున్నావా? ఇంకా అలానే చేస్తే వాడి అరాచకాలకి అంతం అనేదే ఉండదు. మరి ఏం చేద్దాం? వాడిని జైలుకి పంపినా వాడు మారడని వాడి మాటలే చెప్తున్నాయి అంటూ బాధపడతారు. చెప్తాను, ఏం చేయాలో నేను చెప్తాను, రేపటి వరకు టైం ఉంది కదా, ఏం చేసినా మా ఇంట్లో ఇది తెలియకూడదు అర్జు అంటూ విజయ ఏడుస్తుంది. అందరూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఈ మాటలు విన్న అర్జున్ షాక్గా చూస్తాడు. కోపంతో, ఆడపిల్లల జీవితాలను నాశనం చేయాలని చూసిన అలాంటి వాళ్ళని అని అంటూ కోపంతో రగిలిపోతాడు. తర్వాత ఏం జరిగిందిరా, అసలు ఈ విషయం మీకెలా తెలిసింది? అర్చన వాడికి బుద్ధి చెప్పిందా? అర్చన ఎగ్జామ్ ఎలా రాసింది అని అడిగాడు. అరవింద్ మాట్లాడుతూ, ఈ విషయం నాకు అర్చననే చెప్పిందిరా. అంటే ఇంట్లో చెప్పిందా? లేదు, కేవలం నాకు మాత్రమే తెలుసు. అర్చనకి నా మీద మాత్రమే నమ్మకం, ఎందుకంటే తను అమ్మాయి జీవితం కోసం ఆరాటపడుతుంది. అది ఒంటరిగా చేయగలిగే వయసు కాదు. అలానే ఇంట్లో తెలిస్తే తన గురించి భయపడతారని నాతో చెప్పింది. అంటే నువ్వు అర్చనకు హెల్ప్ చేసావా? అసలు ఏం జరిగింది? అరవింద్ మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడు.
అరవింద్ తన రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అర్చన పరుగున అరవింద్ రూమ్కొచ్చి కన్నీళ్లతో అరవింద్ని హత్తుకుంటుంది. అరవింద్ కంగారుగా అర్చనను చూసి, అర్చు అర్చు ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ వీపు నిమురుతూ అడుగుతాడు. అర్చు ఏమైందే, లేచి చెప్పువే అన్నాడు. అర్చన అరవింద్కి దూరంగా జరిగి అరవింద్కి జరిగింది చెప్తుంది. అరవింద్ కోపంతో పైకి లేస్తాడు. కోపంతో వాడు నా చేతిలో చస్తాడే అంటూ బయటికి వెళ్తుంటాడు. అర్చన అరవింద్ని ఆపుతుంది. వదులు నన్ను అర్చు, వాడు నీ గురించి వాణ్ణి చంపాలర్చు అంటూ బలవంతంగా అర్చనని ఫోర్స్తో వదిలించుకుంటాడు. అర్చన పక్కనున్న టేబుల్కి తన తల తగులుతుంది. అమ్మా అంటూ అరిచి అరుపులకి అర్చన చూస్తాడు. అర్చనాని పట్టుకొని తనని బెడ్ మీద కూర్చోబెట్టి సారీ సారీ అంటూ ఏడుస్తాడు. కోపంలో నేను నిన్ను చూడలేదు అర్చు. లేదు బావా అంటూ కోపంలో మనం వాడిని ఏమీ చేయలేం అంటూ అరవింద్ని హత్తుకుంటుంది. అందుకని వాడిని అలానే వదిలేస్తామా? లేదు, వదిలే ప్రసక్తి లేదు. వాడు నీ ఒంటి లేదు, వాడు బ్రతకూడదు అర్చు. ఏం చేస్తా బావా, నాకు నీలానే వాడిని చంపాలన్నంత కోపం వచ్చింది. కానీ వాడి బలం ముందు నేను సరిపోలేను, నువ్వు కూడా సరిపోలేవు. అయినా చావడం కాదు, వాడికి శిక్ష పడాలి, రోజు బ్రతుకుతూ చావాలి. కానీ వాడు పోలీసులకి సొసైటీకి కూడా భయపడ్డం లేదే, అందుకని వాణ్ణి వదిలేస్తావా? లేదు బావా, వాణ్ణి వదలకూడదు. వదిలితే మాలాంటి అందరూ అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తాడు అంటుంది అర్చన. ముందు కంప్లైంట్ ఇద్దాం రా అంటూ లాక్కెళ్తాడు. చెప్పాను కదా బావా, అలా చేస్తే విజయ తల్లిదండ్రులు పరువు బయటికి వెళ్తుందని. ఆ అమ్మాయికి ఏమైనా పిచ్చా? అసలు ఇలాంటి దానికి ఎలా ఒప్పుకుంది? దేనికి భయపడుతుంది? బావా అదంతా కాదు, ముందు వాడి బలహీనత తెలుసుకోవాలి, టైం లేదు అంటుంది. ఎలా అంటూ ఇద్దరు ఆలోచిస్తారు. ఇద్దరికి ఒకేసారి ఆలోచన తడుతుంది. ఒకరి వైపు ఒకరు చూసుకుని తెలిసింది అని అనుకుంటూ అర్చన తన ఆలోచన చెప్తుంది. అరవింద్ షాక్ అవుతాడు. కానీ అర్చు, నువ్వు ఇది చెయ్యాలనుకుంటున్నావా? అవును బావా, నాకు ఇది తప్ప వేరే ఏం తోచడం లేదు. కానీ దీనికి నీ సపోర్ట్ కావాలి. ఇప్పటి వరకు నువ్వే నా బలం, నా ధైర్యం, నా గురువు, నాకు హెల్ప్ చేయి అంటూ అడుగుతుంది. అర్చన ముఖాన్ని తన రెండు చేతుల్లోకి పట్టుకొని, ఇప్పటి వరకు నా అర్చన ఏం అడిగినా కాదనలేదు, ఇది కూడా కాదనను. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నేను నీ వెనకే ఉంటాను. వాడికి శిక్ష పడి తీరుతుంది. శిక్ష మాత్రమే పడాలంటే అది నిమిషాల్లో జరుగుతుంది బావా. కానీ వాడు మారాలి. వాడు చేసింది తప్పు అని అనాలి. ఒకవేళ వాడు మారకపోతే అయినా వాడికి శిక్ష పడాలి. విజయ పేరు బయటికి రాకూడదు. నీ హెల్ప్ కావాలి బావా. సరే అంటూ ఇద్దరూ తమ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే పనిలో పడతారు. మరుసటి రోజు అర్చన ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్లరు. అలా సాయంత్రం గడుస్తుంది. అర్చన ప్రిన్సిపల్కి కాల్ చేస్తుంది. చెప్పు అర్చన బేబీ అంటూ నవ్వుతాడు. ఏం నిర్ణయించుకున్నావు? నాకు తెలుసు, నువ్వే ఫోన్ చేశావంటే నీ నిర్ణయం ఎస్ అని, అంతే కదా అంటూ నవ్వుకుంటాడు. అర్చన కోపంతో కన్నీటి చుక్కను జారవిడిస్తూ, హా, నేను మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను. కానీ ఇందులో నా ఫ్రెండ్ పేరు బయటికి రాకూడదు అంటూ ఏడుస్తుంది. సరే, నేను నీకు మాటిస్తున్నాను అంటూ, చెప్పు, నా కోరిక ఎప్పుడు తీరుతుంది? మీరే చెప్పండి అంది. ఇంకో గంటలో నేను మా ఫామ్ హౌస్కి వస్తాను, నీకు అడ్రస్ చెప్తాను, అక్కడికి రా అంటాడు. సరే అంటుంది అర్చన ఫోన్ పెట్టేస్తూ. ప్రిన్సిపల్ తనకి కావాల్సింది జరుగుతుందని నవ్వుకుంటున్నాడు. సాయంత్రం 6 గంటలు అర్చన ఫామ్ హౌస్కి చేరుకుంటుంది. అర్చన వెళ్ళేసరికి ప్రిన్సిపల్ డ్రింక్ చేస్తూ అర్చన వైపే చూస్తూ ఉంటాడు. ప్రిన్సిపల్ ఎదురుగా నిలబడి ఉంటుంది. తలదించుకొని అర్చన ఏడుస్తూ. అర్చన ఎదురుగా వచ్చి తన చేతిని అర్చన తలపైకి పెట్టి అర్చన కళ్ళలో నీటిని చూస్తాడు. ఏడవకు అర్చన అంటూ నీటిని తుడుస్తూ, ఏం కాదు, ఈరోజు నాకు సంతోషం ఇస్తూ నువ్వు కూడా ఆనందాన్ని అనుభూతి చెందుతావు అంటుంటే అర్చన ఇంకా ఏడుస్తుంది. నీకు ఇంకోటి చెప్పాలి, అసలు నేను ఆ విజయ మీద కన్నా నా చూపు ముందు నీ మీదే పడింది. ఏం చేస్తాం, నువ్వు దేనికి లొంగే రకానివి కాదాయే. నీ అందం, నీ పొగరు ఒక్కసారైనా నిన్ను అనుభవించాలన్న నాలో కసిని పెంచుతూ వచ్చాయి. అందుకే నిన్ను నీ ఫ్రెండ్ తరపు నుంచి లాగాలని ఇలా ప్లాన్ చేశా. అయినా నువ్వు నన్ను కొట్టావు, నాలో ఇంకా పంతాన్ని పెంచావు. నిన్ను చంపాలన్నంత కోపం వచ్చింది. కానీ నిన్ను అనుభవించాలన్న నా కోరిక ఆ పని చేయకుండా ఆపింది. నిన్ను అనుభవించాలంటే నాకు ఒక క్షణం పని, కానీ నాకు బలవంతంగా పొందాలని లేదు. నువ్వు నీ ఇష్టంతోనే నా దగ్గరికి రావాలి, అందుకే ఇదంతా అంటూ నవ్వుతూ అర్చన వైపు చూసి అర్చనని పైనుండి కింద వరకు చూస్తాడు. ఏంటిది అర్చన, ఈరోజు మన జీవితంతో ఎంతో సంతోషకరమైన రోజు. నువ్వు ఏ ఆనందాన్ని మొదటిసారి అనుభవించబోతున్నావు, ఇలా జీన్స్లో వస్తావా అని అంటూ తన దగ్గరున్న ప్యాకెట్ని అర్చన చేతిలో పెడతాడు. నాకు తెలుసు నువ్వు ఇలానే వస్తావని, అందుకే చీర తెచ్చాను.
నాకు చీరలో ఉన్న నిన్ను సొంతం చేసుకోవడమే ఇష్టం. అర్చన వైపు చూసి నవ్వుతూ, నీకు చీర కట్టుకోవడం వచ్చు కదా, లేకపోతే చెప్పు, నేను సహాయం చేస్తాను అంటూ నవ్వుతాడు. అర్చన ఏడుస్తూ తల ఊపుతుంది వచ్చు అన్నట్టు. ఓ, అయితే 16 ఏళ్లకే అన్నీ నేర్చేసుకున్నావు, ఇంకా మంచిది, వెళ్ళు ఆ గదిలో మార్చుకో అంటూ పంపిస్తాడు. కొంతసేపటికి డోర్ తెరుచుకుంటుంది. ప్రిన్సిపల్ పట్టరాని ఆనందంతో గదిలోకి వెళ్తాడు. గదంతా చీకటిగా ఉంటుంది. ఆశ్చర్యంగా, ఏంటిది అర్చన, గది చీకటి చేశావు అంటూ ముందుకు వెళ్ళి అర్చన భుజంపై చెయ్యి వేస్తాడు. నాకు భయంగా ఉంది, ఇలానే ఉంచండి అంటుంది అర్చన ఏడుస్తూ. తూగుతూ, ఇంతకాలానికి నేను పొందాలనుకున్నది నాకు దక్కుతుంది, చీకటిగా ఉంటే ఎలా అంటూ అర్చనని నడిపిస్తూ బెడ్ మీద కూర్చోబెట్టి బెడ్ పక్కన బెడ్ లైట్ ఆన్ చేస్తాడు. ఆన్ చేసి నవ్వుతూ పక్కకు తిరిగి చూసేసరికి ఏడుస్తూ కూర్చున్న వ్యక్తిని చూసి షాక్ అవుతాడు. షాక్తో 2 అడుగులు వెనక్కి వేస్తాడు. కళ్ళ నిండా నీటితో కన్నీరుని జారవేస్తూ ప్రీతి అంటూ చూస్తాడు. ఒక్కసారిగా ఆ గదిలో లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. ఆగిపోయావేం, వెయ్యి చెయ్యి అంటూ వస్తూ ఉంది ప్రిన్సిపల్ భార్య సుమిత్ర. ఒక్కసారిగా పక్కకు తిరిగి చూస్తాడు. అప్పుడే వచ్చిన సుమిత్ర, అర్చన, అరవింద్. అర్చన ఫ్రెండ్స్ని చూస్తాడు రాయిలాగా నిలబడి. ఏం చూస్తున్నావు, వెయ్యి చెయ్యి అంటూ చూస్తుంది. నీ కూతురితో నీ కోరిక తీర్చుకో అంటుంది. సుమిత్ర అంటూ అరుస్తాడు ప్రిన్సిపల్. ఏ, ఎందుకు అరుస్తున్నావు, వెయ్యి చెయ్యి, నీకు 16 ఏళ్ల కన్నెపిల్ల కావాలి కదా, అది అర్చన అయితేనేంటి, నీ కూతురైతేనే, నీలాంటి రాక్షసులకి కూతురుగా కూడా నీ కోరిక తీర్చుకునే ఒక ఆటబొమ్మ ఈ రోజుల్లో కదా, నువ్వెందుకు ఆగిపోయావు, వెళ్ళు, వెళ్ళి నీ కూతురితో నీ కోరిక తీర్చుకో అంది. నీలాంటి వాళ్ళ వలన ఆడపిల్లలకి స్కూల్ కూడా సేఫ్టీ ఉండడం లేదు. గురువు అంటే దైవ స్వరూపం అంటారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని తండ్రి తర్వాత స్థానాన్ని గురువుకే ఇచ్చారు. అంటే తండ్రి తర్వాత తండ్రిలా అన్ని బుద్ధులు ఆ పిల్లలకి నేర్పి వారిని కాపాడుకునే మనోధైర్యంతో వారిని తీర్చిదిద్దుతారని, మీ చేతుల్లో వారి బిడ్డల్ని పెడతారని. అలాంటి మీరు వారిని చూసే చూపులు, ఛీ! ఆడపిల్లల తల్లిదండ్రులు ఆడపిల్లని చదువుకోవడానికి బడులు కూడా పంపకుండా ఇళ్లల్లో బందీని చేసేస్తున్నారు. ఒంటరిగా బయటికి పంపాలన్నా భయపడుతున్నారు. ఆడపిల్లకి ఎక్కడా భద్రత లేదు. ఇంట్లో కన్న తండ్రి, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అన్న, చదువుకున్నప్పుడు నీలాంటి గురువులు, రోడ్డు మీదకి వెళ్తే వెంబడి వేధిస్తున్న పోకిరి వెధవులు, ఉద్యోగం చేస్తే అక్కడ బాస్ పేరుతో ఇంకో మృగం, ఫ్రెండ్ పేరుతో ఒక మృగం, ప్రేమిస్తున్నారని ఒక మృగం, పెళ్లి చేసుకుని భర్త పేరుతో ఒక మృగం, మామ, బావ, మరిది, ఇలా మగాడు అన్న మృగం ఆడపిల్ల జీవితానికి ఉరితాడులా బిగించుకుంటున్నాడు. ఎక్కడ సురక్షణ లేని ఆడపిల్లల్ని కనాలంటేనే భయపడుతున్నారు. ఆడపిల్ల లేకపోతే ఎవరిని కోరుకుంటారు మీలాంటి మృగాలు? పెళ్ళానికి కూతురికి తేడా లేకుండా నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారు. కూతురు పుడితే మా అమ్మ పుట్టిందే అంటారు, కానీ అలాంటి అమ్మని కూడా వంకర దృష్టితో చూసే మగాలున్న ఈ రోజుల్లో నువ్వు మాత్రం ఎందుకు ఆలోచించాలి? ప్రిన్సిపల్ కళ్ళ వెంట నీరు కారుస్తూ నేల కూలిపోతాడు. అర్చన తీసుకుని వచ్చి తమ కూతురు ప్రీతి పక్కన నిలబెడుతుంది సుమిత్ర. తల పైకెత్తి, చూడు చూడు ఇద్దరిని, ఇద్దరిలో తేడా ఏంటి? నీకు ఇంకో కూతురు పుట్టి ఉంటే అది అర్చన అయ్యుండేదేమో. అంటే నువ్వు కోరుకున్నది నీ కూతురేనా? ఒక కూతురిని కోరుకుని ఇంకో కూతురిని ఎందుకు వదిలిపెట్టడం? ఇద్దరితో నీ సుఖం తీర్చుకో అంటుంది. చాలు చాలు సుమిత్ర, చాలు అంటూ బోరున ఏడుస్తాడు. ఏ, ఎందుకు ఆపాలి? నీ కూతురుతో అంటే అంత ఏడుస్తున్నావు? ఈ రోజు నువ్వు అర్చనతో ఉండాలనుకున్నట్టే రేపు నీ కూతుర్ని కూడా ఇంకొకడు కోరుకుంటాడు, క్షణం సుఖం కోసం. అప్పుడు కూడా పర్వాలేదు, వెళ్ళమ్మా, నేను నా కూతురు వయసున్న అమ్మాయితో నా కోరిక తీర్చుకుంటున్నాను, నువ్వు కూడా వారి కోరిక తీర్చని పంపుతావేమో. దానికి అది ప్రిపేర్గా ఉండాలి కదా, ముందు తండ్రి కోరిక తీరుస్తుంది. ప్రిన్సిపల్ ఏడుస్తూ అర్చన కాళ్ళ ముందు మోకాలతో నిలబడతాడు. అర్చన పక్కన ప్రీతి నిలబడతారు. కన్నీళ్లతో అర్చన పాదాల్ని కడుగుతాడు. అర్చన సుమిత్రాని ఆపమను, తన మాటల్ని నేను వినలేకపోతున్నాను అంటాడు. నేను చాలా పెద్ద ఘోరమే చేశాను. ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాను. నేను అనుకోలేదు వాళ్ళు నా బిడ్డతో సమానమైన వాళ్ళని. క్షమించు, అవడానికి కూడా నేను తగిలేను. అర్చన, నేను కోరుకుంది నా కూతురిని అనుకోలేదు. నీ స్థానంలో నా కూతురిని చూసేంతవరకు నేను అనుకోలేదు నాలాంటి ఇంకో తండ్రి కూతురిని నేను కోరుకున్నానని. నా కూతురు నన్ను చూసిన చూపులు, అవి నేను భరించలేకపోతున్నాను. గురువు అన్న మాటకే నేను కలంకం. మీరందరూ ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను. ఆ శిక్ష ఇప్పుడు ఇక్కడ నా కూతురిని చూసేంత పెద్దది కాదు. ఇంకెప్పుడు ఏ ఆడపిల్లని కన్నెత్తి చూడను. అలా చూసిన ప్రతిసారి నాకు నా కూతురే కనిపిస్తుంది. నాకు ఏ శిక్ష పడినా జీవిత శిక్ష కూడా చిన్నదే. అది ఆనందంగా భరిస్తాను అంటూ ఏడుస్తాడు. ప్రీతి ఏడుస్తూ చూస్తుంది అర్చన వైపు. అర్చన అరవింద్ వైపు, తన ఫ్రెండ్స్ వైపే చూస్తుంది.
మీరు క్షమాపణలు చెప్తే చేసిన తప్పులకి శిక్ష పడితే మీ వలన నాశనమైన జీవితాలు తిరిగి వచ్చేస్తాయా అంటూ చూస్తుంది అర్చన. అందరూ షాక్గా చూస్తారు. క్షమాపణలు చెప్పడం చాలా తేలిక, కానీ వారి జీవితాలను తిరిగి తీసుకురావడం చాలా కష్టం. మీ వలన నాశనమైన వారి జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి వెళ్ళి చూడండి. అసలు వాళ్ళు ప్రాణాలతో ఉన్నారో లేదో చూడండి. ఆడపిల్ల మానం పోతే ప్రాణం పోయినట్టే. ఇది ఒక ఆడపిల్ల తండ్రిగా కూడా మీరు గుర్తించలేకపోయారు. మరి మగ జాతిని కన్నాం. మాది మగ పుట్టి కానీ విర్రవీగిన మగాలు ఏం గుర్తిస్తారు? మిమ్మల్ని జైలుకి పంపితే 7 సంవత్సరాలు లేదా 14 సంవత్సరాలు అని శిక్ష పడి తర్వాత మీరు బయటకు వచ్చి మళ్ళీ మీ నీచమైన పనులు మొదలు పెడతారు. ఒకవేళ నిజంగా మారితే బయటకు వచ్చి మీ కుటుంబంతో మీరు సంతోషంగా ఉంటారు. మీరు మీ వలన నాశనమైన వారి జీవితం తిరిగి రాదు, ప్రాణాలు తిరిగి రావు. అయితే చంపేయి అర్చన, నన్ను చంపేయి అంటూ నిలబడతాడు. ప్రాణాలు తీయడం చాలా తేలిక, మీరు ఆ పని చేశారు. అయినా మీ ప్రాణాలు తీసినా మీకు ఉరిశిక్ష పడినా చాలా తేలిగ్గా చనిపోతారు. మీ వలన నరకం అనుభవించిన వారి ప్రాణాలంతా బరువైపోయినవి కావు మీ ప్రాణాలు. వారి ప్రాణాలు తీసుకొస్తారా? మీరు రోజు బ్రతుకుతూ చావాలి. ఆ బ్రతుకు కంటే చావు కూడా చాలా చిన్నదనిపించాలి. అయినా చావకూడదు. తప్పు చేసిన వాడు బ్రతకడం అంటే వాడి ఒంట్లో వణుకు పుట్టాలి అంటూ ఏడుస్తూ కోపంతో రగిలిపోతుంది అర్చన. ఆ క్షణం అర్చన కళ్ళు నిప్పుల్లా రగిలిపోతున్నాయి. తనని ఎవరు ఆపాలని చూసినా భస్మం చేస్తుందేమో అన్నంత భయం వేస్తుంది అక్కడ నిలబడిన వారికి. అరవింద్ అర్చన దగ్గరికి పరుగున వచ్చి అర్చనాని కుదుటపరుస్తాడు. అచ్చు, కామ్ డౌన్. కోపం దీనికి పరిష్కారం కాదు. వీటికి చట్టమే శిక్ష విధిస్తుంది. ఇక్కడ ప్రీతిని చూస్తే సగం సచ్చాడు. మిగిలిన శిక్ష జైల్లో అనుభవిస్తాడు. ఏ శిక్ష బావా? కొన్ని సంవత్సరాల శిక్షణ. ఆ శిక్షాకాలం ముగిసిన తర్వాత వీడు బయటకు వచ్చి మళ్ళీ అదే తప్పు చేయడం అనుకోవడానికి లేదు. ఒకవేళ మారి వచ్చినా తన కుటుంబంతో సంతోషంగా ఉంటాడు. జరిగింది మర్చిపోయి. వీడికి శిక్ష పడాలి, కానీ అది వీడు ఊహించినది కావాలి. జైలు శిక్ష, మరణ శిక్ష, ప్రతిదీ వీడికి చిన్న శిక్షే. అర్చన, నీ బాధ మాకు అర్థమైంది, కానీ తప్పు చేసిన వారికి చట్టమే సరైన శిక్ష విధించాలి. మనం చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు అంటుంది సుమిత్ర. అర్చన అరవింద్ని వదిలి, లేదు, చట్టాన్ని నా చేతుల్లోకి నేను తీసుకోను. నువ్వు నిజంగా మారితే నీకు నువ్వే శిక్ష విధించుకోవాలి. ఏం చేయాలో చెప్పు, నిజంగా చేస్తావా అంటూ చూస్తుంది. నాకు నా జీవితంలో నా కూతురు కంటే ఏది ఎక్కువ కాదు. నా కూతురి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఏ శిక్ష అయినా సంతోషంగా భరిస్తాను. అయితే ఆ కూతురి చేతిలో 20 కొరడా దెబ్బలు తినాలి అంటుంది. అగ్నిశిలల్లా మండుతున్నది కళ్ళతో. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఏ ఆడపిల్లల జీవితాలని నువ్వు నాశనం చేశావో ఆ ఆడపిల్లలందరూ నీ కూతురుతో కనపడాలి. నీ కూతురు నీకు శిక్ష వేస్తుంటే ఆ ఆడపిల్లలే శిక్ష వేసినట్టు అనుకోవాలి. రోజు నీకు శిక్ష పడాలి, కానీ నువ్వు చావకూడదు. నీ గురించి తెలిసిన వాళ్ళు, నీ గురించి విన్నవాళ్ళు, తప్పు చేసిన వాళ్ళు, ఇంకా ఇలాంటి తప్పులు చేయాలనుకున్న వాళ్ళు, తప్పు చేయాలంటే వారి ఒంట్లో వణుకు పుట్టాలి. ఆడపిల్లల్ని తప్పుగా చూడాలంటే చెమటలు పట్టాలి. ఈ శిక్ష కన్నా మరణమే శరణం అనుకోవాలి. తప్పు చేయాలంటే భయపడాలి. అందరూ ఒక్కసారిగా శిలలా నిలబడతారు. జరిగింది వింటున్న అర్జున్ కూడా స్తంభించిపోతాడు. ఆ సమయంలో అర్చనని చూస్తే రుద్రరూపిణి కాళీమాతే నేలకు దిగి వచ్చినట్టుంది. అర్చన కోపాన్ని, బాధని చూసి తన దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అందరికీ. అరవింద్ అర్చన భుజంపై చెయ్యి వేస్తాడు. ప్రీతి కన్నీళ్లతో ముందుకొస్తుంది. మరి నాకెందుకు శిక్ష వేస్తున్నావు అర్చన అంటూ. అర్చన ఒక్కసారిగా ప్రీతి వైపే చూస్తుంది. నాకెందుకు ఈ శిక్ష? నాకు తెలుసు, నా తండ్రి ఘోరమైన నేరం చేశాడు. ఆడపిల్ల జీవితాలను నాశనం చేసి పాపాన్ని మూట కట్టుకున్నాడు. మరి నేనేం తప్పు చేశాను? నాకెందుకు శిక్ష వేస్తున్నావు? లోకంలో ఏ బిడ్డ తండ్రిని శిక్షించలేదు, తన చేతితో తండ్రిని కొట్టలేదు. అలా చేస్తే అంతకన్నా పెద్ద పాపమే లేదు. అది జన్మ జన్మలకి వీడిని శాపంలా మిగిలిపోతుంది. తండ్రిని కొట్టి నేను ఆ పాపాన్ని మూట కట్టుకోలేను. అంతకన్నా నన్ను చంపి ఆయనకి శిక్ష విధించు, అది కూడా ఆయన పాపాలకి శిక్ష విధించడమే అంటూ ఏడుస్తుంది ప్రీతి. అర్చన ఇది ఊహించలేదు, అలా నిలబడిపోతుంది. అరవింద్ అర్చనని చూస్తూ, అచ్చు, నీ నిర్ణయం మార్చుకో. ఈ శిక్ష అతని కంటే ప్రీతికి ఎక్కువ నరకాన్ని చూపిస్తుంది. తప్పు చేయని వారికి శిక్ష పడకూడదు అంటుంటే అర్చన కన్నీటితో ప్రీతిని హత్తుకుంటుంది. సారీ ప్రీతి, నేను ఆయనకి శిక్ష విధిస్తున్నాను అనుకున్నానే, కానీ నీకు అనుకోలేదు అంటుంది కన్నీటితో. లేదు అర్చన, నీ తప్పు లేదు. నా తండ్రి వలన నరకం అనుభవించిన వారు కూడా నాలాంటి వారే. ఆయన కూతుళ్ళతో సమానమనే చెప్పాలి అనుకున్నావు. నాలో వారిని చూపించాలనుకున్నావు. కానీ అర్చన, ఈయన వారిని కూతులుగా అనుకోకపోయినా వాళ్ళు మాత్రం చివరి క్షణం వరకు ఈయన తండ్రిలాని భావించి ఉంటారు. ఏ బిడ్డ తండ్రిని శిక్షించాలి అనుకోదు. ఒక్కసారి నీ నిర్ణయాన్ని మార్చుకో అంటూ ప్రాధేయపడుతుంది ప్రీతి. అర్చన కన్నీటితో ప్రీతి వైపే చూస్తుంది. కొంతసేపటికి సరే అంటూ ప్రిన్సిపల్ వైపు చూసి,
అతని ముందుకు వెళ్ళి, నీ శిక్ష మారుతుంది, కానీ అదే శిక్ష పడుతుంది. నువ్వు కొరడా దెబ్బలు తినాలి, కానీ నీ చేతితో నువ్వే వేసుకోవాలి నీ కూతురి కంటి ముందు. నీ కూతుర్ని చూస్తుంటే నీకు నీ వలన నరకం అనుభవించిన ఆడపిల్లలే గుర్తుకు రావాలి. రోజు నీ తప్పు నీకు గుర్తుండాలి. చావు కూడా నేను చూసి భయపడాలి, నీ దగ్గరికి రాకూడదు. ఇది కూడా నువ్వు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం కోరుకుంటున్నావు కనుక, లేదంటే నా శిక్ష ఇంతకన్నా దారుణంగా ఉండేది అంటూ కోపంతో వెనుతిరుగుతుంది. అర్చన వెనక అరవింద్, అర్చన ఫ్రెండ్స్ అర్చనతో వెళ్ళిపోతారు. కొంతసేపటికి అర్చనను అలా చూస్తున్న తన ఫ్రెండ్స్ తను ఎలా శాంతపరిచేయాలో అర్థం కాలేదు. అరవింద్ అర్చనను చూసి బలంగా తన మీదకి లాగి తన గుండెలకి హత్తుకుంటాడు. ఆ సమయంలో అరవింద్ కోపంతో సమస్త లోకాన్ని నాశనం చేస్తున్న కాళీమాతను శాంతింపజేయడానికి తన పాదాల కింద తనని తాను అర్పించుకున్న ఆ బోలా శంకరులా కాకుండా అర్చనని శాంతింపజేయడానికి తన గుండె చప్పుణ్ణి ఊరటగా అందించిన అరవింద్ గుండెల్లో ఒదిగిపోతుంది. నెమ్మదిగా అర్చన కుదుట పడుతుంది. జరిగింది వింటున్న అర్జున్ నోట మాట రావడం లేదు. అర్చన గురించి మాట్లాడడానికి శబ్దాలు వెతుకుతున్నాడు. కొంతసేపటికి, ఏంటిది అరవింద్, నువ్వు చెప్పింది అర్చన గురించేనా? తన గురించి వింటుంటే భూమి కంపించినట్లుగా ఉందిరా. అందుకేరా, ఎక్కడ దాని ఈ రూపమే దానికి శత్రువు అవుతుందో అని భయం వేస్తుందిరా. ఏముంటున్నావు? అర్చన చేసింది మంచి పనే కదరా. అలాంటి వాళ్ళను ఆ విధంగానే శిక్షించాలి. నీకు కూడా ఇలా ఉంటేనే ఇష్టం కదరా. అవును, నా అర్చనలో నాకు నచ్చిన గుణం అదే. నేను భయపడింది దానికే. అందుకే నేను నాకు దూరంగా హాస్టల్లో చేర్పించాను. ఈ కాలేజీకి దూరం పెడదామనుకున్నాను. అర్జున్ షాక్ అవుతాడు. ఏంట్రా నువ్వన్నది? అర్చన హాస్టల్కి నువ్వు పంపించావా? కానీ ఎందుకురా? అరవింద్ అర్జున్ వైపే చూస్తున్నాడు. ఆ చూపులో అర్జున్కి ఏదో అర్థమైనట్టు చూస్తాడు. అర్జున్ షాక్గా, అందుకని అర్చనని ఈ కాలేజీకి దూరం పెట్టావా అన్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.